This channel does not promote or encourage any illegal activities. All contents provided by this channel is meant for educational purpose only. ఓషన్ చూస్తే ఎంత సైలెంట్ గా కనిపిస్తుందా? అదే ఓషన్ లో మీకు షిప్ మీద ఆఫీసర్ లో వర్క్ చేయాలనిపిస్తుందా? అయితే ఈ వీడియో ఫుల్ గా చూడండి. జనరల్ గా షిప్ లో 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇంజిన్ డిపార్ట్మెంట్, డెక్ డిపార్ట్మెంట్. ఈ వీడియోలో మనం ఈ రోజు డెక్ డిపార్ట్మెంట్ కోసం మాట్లాడుతున్నాం. డెక్ డిపార్ట్మెంట్ లో ఎంట్రీ లెవెల్ పొజిషన్ మనం డెక్ క్యాడెట్ అని అంటాము. డెక్ క్యాడెట్ నుంచి చెక్ 10 లో ఎలా అవ్వాలి ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ ఈ రోజు మనం చూద్దాం. ఫస్ట్ డెక్ క్యాడెట్ టు థర్డ్ ఆఫీసర్ టు సెకండ్ టు చీఫ్ టు కెప్టెన్. బేసిక్ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ కోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బేసిక్ ఎలిజిబిలిటీ జనరల్ గా డెక్ క్యాడెట్ అవ్వాలనుకుంటే బేసిక్ గా పీసీఎం మెయిన్ స్ట్రీమ్ గా పెట్టుకొని అందులోపల పీసీఎం పర్సెంటేజ్ మినిమం 60% అండ్ అబౌవ్, దానితో పాటు ఇంగ్లీష్ 50% గా ఉండాలి. ఏజ్ లిమిట్ కోసం మాట్లాడుకుంటే మినిమం 17 years టు మాక్సిమం 25 years మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మెడికల్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6/6 both eyes, no color blindness and physically fit and mentally fit. డెక్ సైడ్ లో ఆఫీసర్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఐదర్ బిఎస్సి లేదా డిఎన్ఎస్ త్రూ వెళ్ళాలి. ఈ బిఎస్సి డిఎన్ఎస్ లో కోర్స్ లో జాయిన్ అవ్వాలి అంటే వీటి కోసం ఐఎంఈసిటీ ఎగ్జామ్ రాయాలి. వన్స్ ఐఎంఈసిటీ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత డిఫరెంట్ కాలేజెస్ కి అప్లికేషన్స్ పెట్టుకొని అక్కడ ఇంటర్వ్యూస్ ఇచ్చుకొని వన్స్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన తర్వాత రెస్పెక్టివ్ కాలేజెస్ లో మీరు పీసీ కోర్సెస్ చేయొచ్చు. ఐఎంయూ ఇయర్లీ వన్స్ మనకి అప్లై చేసుకునే ఆప్షన్ వస్తుంది. దీన్ని www.imu.edu.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 3 hours కి ఎగ్జామ్. ఇందులో మనకి 200 marks కి పేపర్ ఉంటుంది. అందులో +1 ఫర్ కరెక్ట్ ఆన్సర్, -1/2 ఫర్ రాంగ్ ఆన్సర్. మెయిన్లీ ఇందులో మీరు కవర్ చేసిన సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ జీకే అలాంగ్ విత్ రీజనింగ్. కెరియర్ గ్రోత్ అండ్ శాలరీ ఓవర్వ్యూ కోసం మాట్లాడదాం. నాకు తెలుసు ఇంకా చాలా మంది ఈ సెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారని. జనరల్ గా యాజ్ కంపేర్ టు అదర్ ఫీల్డ్స్ మనం హెచ్ఎన్ఐలో చూసుకుంటే మంచి గ్రోత్ తో పాటు మంచి ఫెసిలిటీ ఇంకా మంచి శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ స్టార్టింగ్ నుంచి కంపేర్ చేద్దాం. స్టార్టింగ్ అయితే డెక్ క్యాడెట్ మీకు 25,000 నుంచి 1,00,000 మధ్యలో వస్తుంది. యాజ్ యూ గ్రోన్ అప్ టు ది కెప్టెన్ అట్ దట్ టైం మనకి మినిమం ఒక 12 లక్షల నుంచి 17 లక్షల మధ్యలో వస్తుంది శాలరీ. వీడియో మొత్తం ఓన్లీ ప్రోస్ కోసం మాట్లాడతారు అనుకుంటున్నారా? ఇప్పుడు అసలైన కాన్స్ కోసం మాట్లాడదాం. కాన్స్ జనరల్ గా మాట్లాడుకుంటే ఎవ్రీ ఫీల్డ్ లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అలాగే ఈ ఫీల్డ్ ఎన్ని ప్రోస్ ఉన్నాయి అలాగే కాన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కాన్, ఫ్యామిలీకి ఎక్కువ దూరంగా ఉండాలి. దాంతో పాటు యాజ్ కంపేర్ టు అదర్ జాబ్స్ మనకి జాబ్ లోపల ఫిక్స్డ్ టైం వర్కింగ్ అండ్ షెడ్యూల్ అనేది ఏమి ఉండదు. జనరల్ గా ఇప్పుడు బేసిక్ జాబ్స్ లోపల మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 దాకా వర్క్ చేస్తాం. ఇందులో 24/7 ఎప్పుడైనా ఏ మూమెంట్ లో అయినా సరే మీకు వర్క్ చేయవలసి వస్తుంది. నెక్స్ట్ మెయిన్ కాన్ కోసం మాట్లాడుకుంటే రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్. ఇందులో మనం ఎప్పుడూ చెప్పలేము ఏ మూమెంట్ లో ఏం జరుగుద్ది అనేది. అందరూ అనుకుంటున్నారేమో ఆన్బోర్డ్ వెళ్ళిపోతే నాకు ఒక మంచి శాలరీతో పాటు మంచి హాస్పిటాలిటీ, దానితో పాటు మంచి నెట్వర్క్ ఫెసిలిటీ దొరుకుద్దేమో అని. కానీ అలా కాదు. నెట్వర్క్ చాలా చోట్ల చాలా ఇష్యూ మీరు ఫేస్ అవ్వాల్సి వస్తుంది.